లాస్ట్ వీడియోలో గ్రీన్ కలర్ షేడింగ్ చూపించా కదా. ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాను వీడియో. సెకండ్ పార్ట్ కింద పెడతాను చూడండి. వైట్ బేస్ వేసుకున్నాను కదా, అవి లోపల దానికి బీన్స్ లాగా, ఐ మీన్ లైక్ మొగ్గలాగా కనిపించడానికి మధ్యలో నేను ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను అనమాట. వైట్ కలర్ కంప్లీట్ చేశాను డౌన్ షేడింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్లో షేడింగ్ ఇద్దామన్నమాట లీవ్స్కి, పెద్ద లీవ్స్కి. సో దట్ ఏంటంటే మనకి అది ఫినిష్ అయిన తర్వాత మంచి షేడింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ పెటల్స్కి వచ్చేసి నా శారీ కలర్ బ్లూ కాబట్టి నేను బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట శారీ పెటల్స్కి. మీరు బ్రష్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా నుంచోపెట్టి వేస్తున్నాను చూడండి నేను షేడింగ్. మీకు మేబీ అది బ్లాక్ కలర్లా కనిపించచ్చు, ఒకసారి చూడండి. అది బ్లూ అనమాట, బ్లూ పర్పుల్ డార్క్ బ్లూ కలర్ షేడ్లో వస్తుంది. అట్లా మొత్తం అన్నీ ఫస్ట్ మొగ్గలకి, నెక్స్ట్ ఫ్లవర్స్కి కంటిన్యూస్గా అట్లా కింద నుంచి పైకి షేడింగ్ ఇస్తున్నాను నేను. పైనుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి షేడింగ్ ఇస్తున్నాను అనమాట. నేను బ్రష్ని చూడండి ఎట్లా పట్టుకున్నానో. సేమ్ 2 నెంబర్ బ్రషే యూజ్ చేస్తున్నాను దీనికి. ఎందుకంటే ఇవి ఫ్లవర్ బడ్స్ ఇవి వచ్చేసి కొంచెం లావుగానే ఉన్నాయి కాబట్టి మీకు సరిపోతుంది 2 నెంబర్ బ్రష్. లేదు నాకు కొంచెం షేడింగ్ చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాను, షేడింగ్ చిన్నగా కావాలి అంటే కనుక మీరు 0 నెంబర్ బ్రష్ తీసుకోవచ్చు. చాలా సన్నగా వస్తుంది అనమాట షేడింగ్, చాలా థిన్గా ఉంటుంది మీకు షేడింగ్ వచ్చేసి. అక్కడ చూసారా, ఎవ్రీ పెటల్కి నేను షేడింగ్ ఇస్తున్నాను, పైకి ఇచ్చుకుని వస్తున్నాను షేడింగ్. అట్లానే సేమ్ ఇదే అన్ని ఫ్లవర్స్కి కంటిన్యూ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ వైట్ కలర్ దాంతో బోర్డర్ ఇచ్చుకుని వచ్చారనుకోండి, మీకు నెక్స్ట్ మిర్రర్స్, అదే ఐ మీన్ అవి ఏమంటారు, కుందన్స్, బీడ్స్ ఏమన్నా స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. మొత్తం అట్లా అన్ని ఫ్లవర్స్కి షేడింగ్ వస్తున్నాను. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టుకుని వేసుకుంటున్న బ్లౌజు చాలా టైట్గా ఉండాలండి. అంటే రింగ్ యూస్ చేసుకోవచ్చు, నా దగ్గర పెద్ద రింగ్ లేదు. సో నేనేం చేశానంటే, పెద్ద ఫ్లాంక్ ఉంటుంది కదా, ఆ ఫ్లాంక్ని ఒక చిన్న స్టూల్ మీద పెట్టుకుని టైట్గా లాగి క్లాత్ని దాని మీద నేను పెయింట్ వేసుకుని వస్తున్నాను అనమాట. మీ దగ్గర పెద్ద రింగ్ ఉంటే పెద్ద రింగ్ యూస్ చేసుకోండి. రింగ్ ఫస్ట్ మీరు అసలు ఏ క్లాత్ చూస్ చేసుకున్నా సరే, మీరు పెయింటింగ్ వేసేటప్పుడు ఒకసారి దాన్ని ఐరన్ చేయండి. ఐరన్ చేయటం వల్ల ఏంటంటే ఫోల్డింగ్స్, ఇంకో ఇట్లా నేను చూపించేలా ఫోల్డింగ్ నేను ఐరన్ చేశాను, కానీ టైం లేక ఏంటంటే నేను మధ్యలో ఆపేసాను అనమాట పెయింటింగ్. ఒక 2-3 వీక్స్ ఆపేసాను. సో అది మళ్ళీ షైనింగ్ పోయింది, అదే బ్రీతబుల్ సాఫ్ట్నెస్ అనేది పోయిందనమాట. మీరైతే 1 డేలో కంప్లీట్ చేసేస్తాను లేదా హాఫ్ డేలో కంప్లీట్ చేసేస్తాను నేను అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్స్ బెటర్, మీరు బెటర్ కాదు, మ్యాండేట్గా మీరు ఒకసారి కంప్లీట్ ఐరన్ చేసుకుని దెన్ గో విత్ ద పెయింటింగ్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ షేడింగ్ అట్లా అయిపోయిన తర్వాత నేను వైట్ కలర్ తీసుకుని ఎక్కడైతే షేడింగ్ తీసుకున్నానో ఆ షేడింగ్ అవుట్లైన్ వేస్తున్నాను. ఎల్లో కలర్ తీసుకుని ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం లీవ్స్కి వచ్చేద్దాం. పెద్ద లీవ్స్కి ఎల్లో తీసుకుని, డార్క్ ఎల్లో తీసుకుని సేమ్ అట్లానే ఫ్లవర్స్కి ఎట్లా అయితే చేసామో సేమ్ అట్లానే ఒకటే స్ట్రోక్ కింద నుంచి పైకి చూసారా, ఒకటే స్ట్రోక్. అది ఎల్లో వస్తుంది, కానీ ఎల్లో వచ్చినట్టు తెలియకూడదు, అది లైట్ గ్రీనిష్ షేడ్లో రావాలన్నమాట. మీరు బాగా కంప్లీట్గా షేడింగ్ ఇచ్చుకుంటే లోపల లీఫ్ మొత్తం ఇచ్చుకోండి షేడింగ్.
నేను హాఫ్ ఇస్తే కొంచెం అది బాగుంటుంది షేడింగ్ అని చెప్పి నేను హాఫ్ వరకే ఇచ్చానమాట లీఫ్. తీసుకుని మీరు పెయింట్ తీసుకుని జస్ట్ స్మాల్ టచ్ ఇచ్చుకుంటా అట్లా షేడింగ్ చేసుకుని వస్తే కనుక నీట్గా నైస్గా ఉంటుంది అనమాట. అట్లా మొత్తం బడ్స్ ఎక్కడున్నా మధ్యలో చిన్ని లీఫ్ లాగా ఉన్నాయి కదా, నేను దానికి కూడా లైట్ షేడింగ్ ఇస్తున్నాను అనమాట. సో దట్ అవి మనకి తర్వాత మంచిగా కనిపిస్తాయి. చూడండి, నేను అసలు డిప్ చేసి చేయట్లేదు అన్నట్టు చేశానమాట బ్రష్ని. సో దట్ ఆ షేడింగ్ ఏంటంటే నీట్గా ఉంటుంది మీకు. చాలా నీట్గా వస్తుంది. మీరు బెటర్ ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే 0 నెంబర్ బ్రష్ తీసుకోండి. ఇట్స్ బెటర్. షేడింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఒకసారి స్టార్ట్ చేసాను చూడండి, నేను బ్రష్ పైకి ఎత్తకుండా సేమ్ అదే కంటిన్యూ చేసేసుకుంటా వస్తున్నాను, చూసారా? సేమ్ అదే కంటిన్యూ చేసేసుకుంటా వచ్చాను, మధ్యలో వదిలేసాను అనమాట డార్క్ కలర్. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, ఇంకో లీఫ్కి ఎట్లా వేసాను. స్ట్రోక్, జస్ట్ 1 స్ట్రోక్ అనమాట, పైకి కిందకి. అది మీ గ్రీన్ కలర్లో ఎల్లో బ్లెండ్ అయిపోయి కొంచెం డ్రై అయ్యాక వేసుకుంటే ఏంటంటే అది మొత్తం కంప్లీట్ ఎల్లో షేడ్లో కనిపిస్తుంది. కొంచెం డ్రై అవ్వకుండానే అది వెట్గా ఉన్నప్పుడే మీరు షేడింగ్ ఇచ్చేసుకుంటే కనుక అది కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి షేడింగ్ ఎలా వచ్చిందో మీకు. మంచిగా బ్లెండ్ అయిపోద్ది షేడింగ్. నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్. ఇప్పుడు ఫ్లవర్ వేసుకున్న దానికి వైట్ కలర్ అవుట్లైన్ ఇచ్చుకుని వస్తే అవుట్లైన్ తీసుకుని వస్తే కనుక మీకు మంచిగా కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ అవుట్లైన్ ఇచ్చుకుని వస్తామన్నమాట. అవుట్లైన్ చేసేసాను చూడండి. అవుట్లైన్ అయిపోయాక ఫ్లవర్స్ ఎలా ఉంది మీకు చూపించడం కోసం ఒకదానికి అవుట్లైన్ వేస్తున్నాను చూడండి. అది 0 నెంబర్ బ్రష్ తీసుకుని దానికి అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి. మనం మళ్ళీ దానికి బీడ్స్ ఏవోటి స్టిచ్ చేసుకోవచ్చు, హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఆరి వర్క్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. జస్ట్ మనకి నెక్స్ట్ కనిపించటానికి అవుట్లైనరు. లేదు నాకు అర్థమవుతుంది పెయింటింగ్ ఓకే అంటే కనుక మీరు అవుట్లైనర్ స్కిప్ చేసేసుకుని మంచిగా కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట. మంచిగా స్కిప్ చేసేసుకుని చక్కగా మీరు వేసేసుకోవచ్చు. అది మీకు మధ్యలో ఏదైనా పెటల్ మిస్ అయ్యింది అని అనుకుంటే కవర్ చేసుకోవచ్చు దాన్ని. మీరు ఇంకో హ్యాండ్కో నెక్కో వేసుకొని ఉంటారు కదా, దాన్ని ఫాలో అయిపోతే అవుట్లైన్ ఇచ్చేసుకోవచ్చు. బ్రష్ని చూడండి, నేను ఇప్పుడు స్ట్రైట్గానే పెడుతున్నాను, బ్రష్ని స్లాంట్గా పెట్టట్లేదు, చూసారా? స్లాంట్గా పెడితే మీకు డిజైన్ మొత్తం అది ఖరాబ్ అవుతుంది, బ్రష్ ఖరాబ్ అవుతుంది, డిజైన్ ఖరాబ్ అవుతుంది, అంత పాయింట్లా రాదన్నమాట. షేడింగ్ అప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇంకా చూడండి, ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చేసాక కంప్లీట్ ఫ్లవర్ చూసారా నీట్గా వచ్చింది.
మీరు ఇట్లా రఫ్గా కాకుండా సిల్క్ ఫ్యాబ్రిక్, సిల్క్లోనే మనకి మంచిది ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ తీసుకోండి. లేదా హాఫ్ పట్టు బ్లౌజ్ వస్తుంది చూసారా, మనకి హాఫ్ పట్టు బ్లౌజ్ మీద మంచిగా వస్తుంది పెయింటింగ్. 0 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. సేమ్ అదే బ్రష్తో ఏంటంటే ఆ మధ్యలో షేడింగ్ ఇచ్చిన దగ్గర నేను గోల్డ్ కలర్ తీసుకుని ఆ గోల్డ్ కలర్తో ఆ మధ్యలో ఫిల్లింగ్ చేస్తాను అనమాట. ఫిల్లింగ్ చేసాక చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ మన ఇష్టం ఏ బీట్స్ అని యాడ్ చేసుకోండి.